హాయ్ టు ఆల్. సో ఈరోజైతే హెన్నా అప్లికేషన్ చూపిస్తున్నాను. హెన్నా అప్లికేషన్ ఎవరైనా చేయొచ్చు, ఇంట్లో కూడా చేయొచ్చు. మీరు ఈజీ టెక్నికే ఉంటాయి, అందులో ఏం హార్డ్ ఉండదు. ఫస్ట్ అయితే హెయిర్ వాష్ మంచిగా చేసుకున్నాక హెయిర్ డ్రై చేసుకోవాలి. నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నేను మర్చిపోయాను వీడియో తీయాలా వద్దా అనుకున్నాను. దాంట్లో నేను సగం వీడియోనే తీసినాను. ఫస్ట్ అయితే సెంటర్లో మనం హెయిర్ తీసుకొని కొన్ని పార్టీషన్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్లో హెన్నా పెట్టినాక సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఇట్లా చేస్తూ మంచిగా హెన్నా అప్లికేషన్ ఫుల్ హెయిర్కి అంటేటట్టు పెట్టుకోవాలి. దాని తర్వాత రౌండ్ చేసి చాలా టైట్ కాకుండా నార్మల్ టైట్గానే పెట్టాలి. ఎందుకంటే ఎక్కువ టైట్ చేస్తే పెయిన్ అవుతుంది, ఎందుకంటే ఆ వెయిట్ మొత్తం హెన్నా వెయిట్ మొత్తం ఒక జాగాలోనే ఉంటుంది కాబట్టి అంత టైట్ ఏం పెట్టకండి. లైట్గానే కొంచెం లూజ్ ఉండేటట్టే పెట్టండి. హెయిర్ అంతా తీసుకొని ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో అన్నీ ట్విస్ట్ చేస్తూ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మొత్తం ట్విస్ట్ చేస్తూనే ఉండాలి. నేను ఎలా చూపిస్తున్నానో అలా. ఇంకా నేను ఇంట్లో అయితే హెన్నా పౌడర్, కర్డ్ ప్లస్ ఎగ్, ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యాడ్ చేసినాను. విటమిన్ ఈ అది వేస్తే ఏంటంటే షైన్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు, దాంతో కూడా హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుంది. హెన్నా ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలంటే ఇది మంత్లీ వన్స్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. దాంట్లో మీకు ఏం నష్టం లేదు. చాలామంది చెప్తారు హెన్నా అప్లికేషన్ తోటి హెయిర్ డ్రై అవుతుంది అది ఇది, ఏం కాదు. ఏంటంటే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది హెయిర్ డ్రై అవ్వాలా లేదా. ఇప్పుడు ఫస్ట్ కలర్స్ ఉంటుండే, ఏం లేకపోతుంది, హెన్నానే పెట్టుకుంటుంది చాలామంది. సో ఇప్పుడు అవన్నీ కలర్స్ వచ్చినాయి కాబట్టి హెన్నా పెట్టుకోవద్దు అది ఇది అని చెప్తూ ఉంటారు చాలామంది. సో మీరు కూడా ఏదైనా హెన్నా పెట్టుకోవాలంటే ఇట్లానే పెట్టుకోండి. ఈజీ టెక్నిక్ ఉంటుంది ఇట్లా.